వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వైరస్ ఒకటి వచ్చిందని చెప్పి కూడా ప్రజలు అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారు. సో చైనాలో మరో కొత్త వైరస్ అని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కానీ ఒకటే ఒక హడావడి అయితే జరుగుతుంది. సో ఆ వైరస్ పేరు వచ్చేసి హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇది కరోనా వెరీ డేంజర్ అని చెప్పడం కూడా జరుగుతుంది. సో కరోనా టైంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఆ వైరస్ వల్ల ఎంతమంది చనిపోయారో మనం ప్రత్యక్షంగా చూశారు. కానీ అంతకన్నా భయంకరమైన వైరస్ వచ్చిందని చెప్పుకుంటే సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ కరోనా టైంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన గాంధీ సూపరింటెండెంట్ ఎక్స్ డాక్టర్ రాజారావు గారు మనతో పాటు ఉన్నారు. నిజంగానే ఈ వైరస్ అంత ప్రమాదమా? అంటే మనకి మీడియాలో వస్తున్నంత వదంతులా, లేకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉంది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మాకు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. మీకు అంటే మీరు కరోనా టైంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు అయితే ఒక మంచి గైడ్లైన్స్ తోటి, మంచి ట్రీట్మెంట్ తోటి ప్రాణాలు అయితే కాపాడారు. ఇప్పుడు ప్రజలు హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి కొత్త వైరస్ వచ్చిందని చెప్పి భయాందోళన గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ వైరస్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే బేసిక్గా ఈ వైరస్ చైనాలో ఉంది అని మనకి వార్తలు వచ్చినాయి. కాకపోతే దీన్ని WHO కానీ లేకపోతే వేరే అధికారికంగా ధృవీకరించలేదు. అటువంటి వైరస్ ఇప్పటివరకు అయితే మన దేశంలో ప్రవేశించలేదు. ఈ వైరస్ చూసుకుంటే మామూలుగా ఇది అన్ని రకాల రెస్పిరేటరీ వైరస్ లాగానే ఇది ఒక వైరస్. సో దీని లక్షణాలు ఇట్లా మనకి నార్మల్గా మనం చూస్తుంటాము ఫ్లూ లాంటి లక్షణాలు. అంటే రెస్పిరేటరీ వైరసెస్ తీసుకుంటే చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. మనకి తీసుకుంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, తర్వాత రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, రైనో వైరస్, ఎడెనో వైరస్, కరోనా వైరస్, ఇట్లా రకరకాల వైరస్లు ఉంటాయి. అందులో ఈ వైరస్ కూడా మనకు ఒక రకమైన వైరస్, రెస్పిరేటరీ వైరస్. సో దీంట్లో దగ్గు, జలుబు రావటము, సోర్ థ్రోట్ రావటము, కొంచెం కాఫ్ రావటము, దాని తర్వాత అదే మరీ సివియర్గా ఉంటే న్యూమోనియాగా కన్వర్ట్ కావటము, ఇటువంటి లక్షణాలు ఉండేలాగా ఉంది. కానీ బట్ దీని తీవ్రత కానీ లేకపోతే ఇది మరణానికి దారి తీయటం కానీ ఇటువంటి లక్షణాలు ఈ వైరస్కి పెద్దగా లేవు. కానీ చైనా గతంలో కరోనా వైరస్ టైంలో కూడా కొన్ని నిజాలు దాచిపెట్టింది. దాని ప్రభావమే ప్రపంచవ్యాప్తంగా అందరిపై ప్రభావం పడింది. కానీ అంతకన్నా దారుణమైన నిజాన్ని అయితే దాచిపెట్టింది చూశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున మనకి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? అంటే ఈ వైరస్ గురించి ఇంత భయాందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కామన్గానే ఈ సీజన్లో, వింటర్ సీజన్లో మనకి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసులు మనకి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెస్పిరేటరీ వైరస్ కేసులు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో. ఈ వింటర్ సీజన్ కానీ స్ప్రింగ్ సీజన్ కానీ మనకి ఈ రెస్పిరేటరీ వైరసెస్కి ప్రధానంగా చాలా అనుకూలమైన వాతావరణం. కాబట్టి ఈ వైరస్ ఎక్కువ వృద్ధి చెంది ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ భయాందోళన చెందే అవకాశం అయితే లేదు. ఆ వైరస్ మన కంట్రీకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ వైరస్ వచ్చినా కూడా భయపడే అవకాశం లేదు. కాకపోతే మనకి ఇప్పుడు ఆ ఒక్క వైరసే కాదు, ఈ వింటర్ సీజన్లో చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. కాబట్టి మనం అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మంచిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి, తర్వాత మన దగ్గర మన హెల్త్ మినిస్టర్ గారు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, తర్వాత కమిషనర్ గారు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే అలర్ట్ అంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే మనం భయపడకుండా ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా జారీ చేయటం జరిగింది. ఇదే కాకుండా గవర్నమెంట్ పరంగా కానివ్వండి, మామూలుగా ఈ విజిలెన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ విజిలెన్స్లో భాగంగానే మనకి ఈ కొత్త వైరస్, ఇదే వైరస్ కాదు, కొత్త వైరస్లు కూడా ప్రవేశించినట్టు ఇప్పటివరకు ఏ రకమైన దాఖలాలు అయితే లేవు. సార్, డాక్టర్ రాజారావు గారి పేరు అందరికీ తెలిసిన పేరు. ఇది మీరు కరోనా టైంలో ట్రీట్మెంట్ కంటే ధైర్యం ఎక్కువ ఇచ్చారు ప్రజలకి. సో ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఎక్కువ భయాన్ని ఎక్కువ భయపడుతూ ఉన్నారు. అంటే ఏదన్నా కొత్త వైరస్ వచ్చిందంటే అసలు ఉడికిపోతున్నారు. అంటే ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ భయం వల్లే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరేం చెప్తారు సార్? అదే, ఈ వైరస్కి భయపడాల్సిన విషయం లేదు. కాకపోతే ఏ రకమైన వైరస్లు, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ వైరసెస్ వచ్చినప్పుడు కొన్ని రకాల ప్రజలు, అంటే చిన్నపిల్లలు కానివ్వండి,
లేకపోతే వయసు మాలిన పెద్దవాళ్ళు కానివ్వండి, అబౌవ్ 65 ఇయర్స్, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల రుగ్మతలు ఉండి అంటే కోమార్బిడిటీస్ ఉంటాయి కదా, అంటే డయాబెటీస్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రాంకల్ ఆస్మా, సిఓపిడి, స్మోకర్స్, ఆల్కహాల్, ఇటువంటి వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మామూలు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం పాటించాల్సింది ఏంటి, లక్షణాలు ఉన్న వాళ్ళు జనాల్లోకి పోవద్దు, వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా ఐసోలేట్ అయిపోవాలి. తర్వాత మనం ఇదివరకు కోవిడ్లో పాటించిన విధంగానే హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ హ్యాండ్ నుంచి కూడా మనకు స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వైరస్ మన చేతులు అశుభ్రంగా ఉంటాయి కాబట్టి చేతులు ఎప్పుడు మనము సోప్ వాటర్తో కడుక్కుంటే చాలు, 20 సెకండ్స్ కడుక్కుంటే సరిపోతుంది, నీట్గా అయిపోతాయి. తర్వాత ఈ చేతుల్ని మనం ఎప్పుడు కూడా ముక్కు భాగం కానీ, కంటి భాగం కానీ, నోట్లో కానీ పెట్టుకోకుండా ఉంటే ఈ వైరస్ స్ప్రెడ్ని ఆపచ్చు. ఇప్పుడు వస్తున్న వైరస్ కాదు, ఏ వైరస్ అయినా కూడా మనం ఆపే ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటుగా మనకు కొంచెం ఈ జనసమర్థాలు ఉన్న ఏరియాస్లో అనవసరంగా పోకుండా ఉంటే, ఎస్పెషల్లీ ఈ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు, ఇందాక నేను చెప్పినట్టు పసిపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు మనం కోవిడ్లో భయాందోళన చెంది ఉన్నాం కాబట్టి ప్రతి చిన్న వైరస్కి భయపడుతున్నారు. సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా అయితే ఉండాలి. మీకున్న సమాచారం ప్రకారం ఈ వైరస్ తీవ్రత ఎంత ఉంటుంది అంటే మీరు అంటే మామూలుగా ఈ వైరస్కి అంత పాండమిక్ ప్రొపెన్సిటీ ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే అంత పాండమిక్ లాగా, కోవిడ్ లాగా వచ్చేలాగా అట్లయితే అనిపించట్లేదు. అన్ని రకాల వైరస్ లాగానే ఇది కూడా ఒక ఫ్లూ లాంటి వైరస్ ఇది. సో ఏవియన్ ఫ్లూకు సంబంధించిన వైరస్ ఇది. సో కొన్ని కాంప్లికేషన్స్ రెస్పిరేటరీ వైరసెస్లో ఉంటాయి, అట్లే దీనికి కూడా ఉంటాయి. కానీ ఎక్కువ మరణాలు సంభవించటము, ఎక్కువ తీవ్రత ఉండే అవకాశాలు, లక్షణాలు ఈ వైరస్కు తక్కువగా ఉన్నాయి. కానీ ఎటువంటి దీనికి ఇంతవరకు అంటే మెడిసిన్ రాలేదు, ఇంకా ఇప్పుడు మొదటి దశలో ఉందని చెప్పి అంటున్నారు. సో దీని తీవ్రత పెరిగితే పరిస్థితి వేస్తారా అంటే బేసిక్గా చాలా రకాల వైరసెస్కి ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, యాంటీవైరల్ డ్రగ్స్ అంటూ ఏమీ లేవు. చాలా రకాల వైరస్కి కొన్ని రకాల వైరస్కి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే మనకి కోవిడ్ కానివ్వండి, ఈ స్పానిష్ ఫ్లూ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు భయపెట్టని ఎబోలా కావచ్చు, వీటన్నిటి కూడా స్పెసిఫిక్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అట్లాగే వీటికి సంబంధించి వ్యాక్సిన్ కూడా లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అన్నట్టు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే బేసిక్గా ఎవరైనా కానీ ఏ వైరల్ జ్వరం వచ్చినా కూడా ఎడిక్వేట్ బెడ్ రెస్ట్ తీసుకోవటం ఒకటి, హైడ్రేషన్ అంటే సరిపడా నీళ్లు తాగటము, తర్వాత సరిపడా నిద్రపోవటము, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, వీటి నుంచే 50% ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ మనకి ఇవి కంట్రోల్లో ఉంటాయి. దీంతో పాటుగా డాక్టర్ సలహా మేరకు దానికి సంబంధించిన ఈ పారాసెటమాల్ లాంటి కానివ్వండి, ఇటువంటి మెడిసిన్స్ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కొన్ని రకాల వైరల్ ఫీవర్స్లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాము, అంటే ఓటైటిస్ మీడియా అంటాము, అంటే చెవిలో ఇన్ఫెక్షన్ రావటము, లేకపోతే న్యూమోనియా అంటాము, లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావటము, ఇవన్నీ కూడా అంటే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అటువంటి కండిషన్లో మాత్రం డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాలి. లేకపోతే ఈ వైరల్ ఫీవర్స్లో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడద్దు. సెల్ఫ్ మెడికేషన్ అసలు పనికిరాదు.